హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి, సంపాదకుడు, వ్యాఖ్యాత, నటుడు, కవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి మన గొల్లపూడి మారుతీరావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. గొల్లపూడి మారుతీరావు గారు గెద్ద ముక్కుతో, తీక్షణమైన చూపులతో, సన్నగా పొడుగ్గా కింగ్ సైజ్ సిగరెట్ లాంటి విగ్రహం, చేతులు ఊపేస్తూ వాదనలో పసలేకపోయినా సరే అవతలి వాళ్ళని తగ్గేట్టు చేసే వాగ్వాది. గొల్లపూడికి ముద్ర వేసి నటుడిగా నిలబెట్టాయి. గొల్లపూడి మారుతీరావు గారిది పరిపూర్ణమైన జీవితం. కానీ చేతికి అందొచ్చిన కొడుకు తన కళ్ళ ముందే కడతేరిపోవడంతో ఎంతో కృంగిపోయారు. అసలు ఆ ఘోరం ఎలా జరిగింది? అనుకోని పరిస్థితుల్లో దర్శకత్వం చేయవలసి వచ్చిన సినిమా ఏంటి? పరిటల రవిని హత్య చేసిన ముద్దుసీను గొల్లపూడిని చంపేయాలని అనుకోవడం ఏంటి? ఇలాంటి విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, 4 స్తంభాల ఆట నటి హీరోయిన్ పూర్ణిమ గారిని గొల్లపూడి గారు సెట్లోనే సీరియస్గా కొట్టారు. దాని వెనుక కారణాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా గొల్లపూడి గారి కుటుంబం నేపథ్యం విషయానికి వస్తే సినీ జీవిత ప్రస్థానం గురించి చెప్పుకుందాం. గొల్లపూడి మారుతీరావు గారు 1939వ సంవత్సరం ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వారి తల్లిగారి పేరు అన్నపూర్ణ, తండ్రి పేరు సుబ్బారావు గారు. గొల్లపూడి మారుతీరావు గారు వీరి తల్లిదండ్రులకు 5వ సంతానంగా జన్మించారు. గొల్లపూడి వారి ఊరిలోనే స్కూలింగ్ అంతా పూర్తి చేశారు. తర్వాత కాలేజ్ విషయానికి వస్తే కాలేజ్ విద్యను వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. మారుతీరావు గారికి చిన్నప్పటి నుండే కళల మీద ఆసక్తి ఉండేది. 14 ఏళ్లకి ఆశాజీవి కథను రాశారు. ఆయన ఇంకొక 2 ఏళ్లకు తొలి నాటకం అనంతం వేశారు. ఇంకొక 2 ఏళ్లకు మరో మంచి పెద్ద కథ గొల్లపూడిని రచయితగా నిలబెట్టాయి. అంతేకాదు, చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్ పేరిట నాటక బృందాన్ని ఏర్పాటు చేసి అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు, వాటిలో ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. ఆయన విజయవాడ ఆకాశవాణిలో కూడా పనిచేశారు. మన గొల్లపూడి మారుతీరావు గారు 1959వ సంవత్సరంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకులుగా కూడా ఉద్యోగం చేశారు. ఆయన చేస్తున్న జాబ్లో కార్యక్రమ నిర్వాహకుడిగా పదోన్నతిని పొంది చంబల్పూర్ వెళ్లారు. ఆ జాబ్లో ఉండగానే చెన్నై, కడప ఇలా అనేక బ్రాంచెస్లో ఉద్యోగం చేస్తూ 20 ఏళ్ల పాటు అదే ఉద్యోగంలో కొనసాగారు. చివరగా అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పదవి విరమణ చేసి ఆయన కుటుంబంతో మద్రాసులో స్థిరపడ్డారు. అటు జాబ్ చేస్తూనే నవలలు, కవితలు రాస్తూ ఉండేవారు. గొల్లపూడి మారుతీరావు గారు వివాహం 1961వ సంవత్సరం నవంబర్ 11న శివకామ సుందరితో హనుమకొండలో జరిగింది. మారుతీరావు గారికి 3 సంతానం: సుబ్బారావు, రామకృష్ణ, ఇంకా శ్రీనివాస్. 1963వ సంవత్సరంలో డాక్టర్ చక్రవర్తి సినిమాకు గాను స్క్రీన్ ప్లే రాశారు మారుతీరావు గారు. అది ఆయన మొదటి సినిమా. ఆ తర్వాత 1965వ సంవత్సరంలో ఆత్మగౌరవం సినిమాకు తాను స్క్రీన్ ప్లే రాయగా దానికి కూడా నంది అవార్డును అందుకున్నారాయన. అనేక రచనలు చేశారు. తన రచనలకు పేరు పెట్టడంలో గొల్లపూడిది విలక్షణమైన దారి. పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, 2 ఏళ్ల 6, మళ్లీ రైలు తప్పిపోయింది, కరుణించిన దేవతలు, సత్యంగారి ఇల్లెక్కడ, చీకట్లో చిలకలు ఇలా కొత్తగా ఆకర్షణీయంగా ఉండేవి ఆయన రచనల యొక్క పేర్లు. గొల్లపూడి గారి 80 సినిమాలకు గాను మాటలను, కథలను అందించారు. ఆయన స్వీయ చిత్రీకరణ కూడా రాసుకున్నారు. అమ్మ కడుపు చల్లగా అనే పేరుతో ఇలా రచనలు చేస్తూనే ఓ పక్క సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. 1982వ సంవత్సరంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు మారుతీరావు గారు. ఆ తర్వాత సహాయ నటుడుగా, హాస్య నటుడుగా, విలన్గా, కమీడియన్గా ఇంకా అనేక పాత్రల్లో దాదాపు 250 చిత్రాలకు పైగానే నటించారు. ఆయన 1982వ సంవత్సరంలోనే నరేష్, పూర్ణిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 4 స్తంభాల ఆట సినిమా షూటింగ్ జరుగుతోంది. మరో సినిమా షూటింగ్ పర్పస్ మీద గొల్లపూడి మారుతీరావు గారు కూడా అక్కడే ఉన్నారు. హీరో నరేష్, పూర్ణిమ వైజాగ్ అందాలు చూసొద్దామని బైక్ పైన వెళ్ళి వస్తుండగా చున్నీ టైర్లో చిక్కుకొని కింద పడిపోయారు. పూర్ణిమ గారు బాగా గాయపడ్డారు.
మనిషికో చరిత్ర సినిమా సెట్లో అక్కడే ఉన్న గొల్లపూడి మారుతీరావు గారు పూర్ణిమ గారిని సీరియస్గా కొట్టేశారు. అక్కడే ఉన్న పూర్ణిమ గారి నాన్నగారు మా అమ్మాయిని ఎందుకు అలా కొట్టారు అని అడగ్గా నాకు కూతుర్లు లేరండి అని ప్రేమగా అనడమే కాకుండా అజాగ్రత్తగా ఉండొద్దని ఎంతో జాగ్రత్తగా ఉండాలని పూర్ణిమ గారికి ఆ సందర్భంలో గొల్లపూడి గారు చెప్పుకొచ్చారు. గొల్లపూడి గారు నటించిన సినిమాలు అసెంబ్లీ రౌడీ, సంసారం ఒక చదరంగం, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, అల్లుడు దిద్దిన కాపురం ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించారు. అల్లుడు దిద్దిన కాపురం సినిమా 1991లో రిలీజ్ అవ్వగా ఆ తర్వాత సంవత్సరం తన చిన్న కొడుకు శ్రీనివాస్ మృతి చెందారు. తాను ఓ సినిమాకి డైరెక్షన్ చేస్తుండగా వైజాగ్ హార్బర్లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. అక్కడ శ్రీనివాస్ సన్నివేశాన్ని వివరిస్తూ ఓ రాయి పైకెక్కి నిల్చున్నారు. ఇంతలో ఓ ఆకాశ అల వచ్చి అమాంతం ఆయన్నెత్తుకెళ్ళిపోయింది. కన్న కొడుకు మృతితో గొల్లపూడి గారు షాక్కి గురయ్యారు. కొన్ని నెలల పాటు వారి కుటుంబం స్తబ్దతతో నిలిచిపోయింది. ఆ తర్వాత వారి కొడుకు తీద్దాం అనుకున్న సినిమాను తన కళ నెరవేర్చుకోవడం కోసం గొల్లపూడి గారి దర్శకత్వం చేసి పూర్తి చేశారు. ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం. ఆ సినిమా పూర్తవడమే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయానని, ఆ సినిమాను కూడా చూడలేదని, పొరపాటున వారి కొడుకు ఫొటోస్ కనబడితే వెంటనే పక్కకు పెట్టేస్తానని, ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని ఓ సందర్భంలో గొల్లపూడి గారు చెప్పుకొచ్చారు. ఆయన కెరియర్లో ఎన్నో సన్మానాలను అందుకున్నారు. ఎన్నో ప్రశంసలు పొందారు. 4 నంది అవార్డులను గెలుచుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుండి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. గొల్లపూడి మారుతీరావు గారి నటన కానీ, ఆయన నవలలు కానీ ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయో ఈ ఒక్క మాటలో తెలుసుకుందాం. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు సీను గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. కరుడు కట్టిన నేరస్తుడు మొద్దు సీను గొల్లపూడి మారుతీరావు గారిని చంపేయడానికి చూశారట. దానికి కారణం విలుసం సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి గొల్లపూడి బుర్ర బద్దలు కొట్టేయాలనిపించి ఎక్కడ దొరుకుతాడా అని చాలా రోజులు ఎదురు చూశాడని మొద్దు సీను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొద్దు సీను జైల్లో ఉండగా గొల్లపూడి గారు రాసిన నవలలు చదవడం జరిగింది. ఎర్రసీత నవల చదివానని, దానిలో ఎర్రసీతను ఏడిపించిన తీరు సాయంకాలమైంది. నవల్లో హృదయాలను కదిలించిన తీరుతో తాను ముగ్ధుడైనట్టు తెలిపాడు. నక్సలైట్లు ఎందుకండి ప్రపంచాన్ని మార్చడానికి? గొల్లపూడి రాసిన పుస్తకాలు చదివితే చాలుగా. ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి బిన్ లాడెన్తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడు అంటూ గొల్లపూడి కనిపిస్తే కన్నీళ్లతో తన పాదాలను కడగాలని ఉంది అని మొద్దు సీను ఓ లేఖ గొల్లపూడి గారికి రాశారు. త్రిశూలం అనేది సినిమా అని తెలిసినా కూడా ఆయన యాక్టింగ్ అంత ప్రభావితం చేసింది మొద్దు సీనుని. కానీ తన నవలలు చదివిన తర్వాత గొల్లపూడి గారిని గురువుగా భావించి శిష్యరికం పొందినట్టు మొద్దు సీను ఆ లేఖలో గొల్లపూడి గారికి వివరించాడు. ఇలా గొల్లపూడి మారుతీరావు గారికి ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక బిరుదులు, సన్మానాలు అందుకున్నారు. తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి 1.5 లక్ష నగదు బహుమతిని, బంగారు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదైనా విషయం మీద విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖులకు గౌరవ సూచకంగా 15,000 రూపాయలు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరు మీదుగా ప్రదానం చేస్తున్నారు. గొల్లపూడి గారి మిగిలిన 2 కుమారులు మారుతి ఎయిర్లింగ్స్ అనే ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. అంతేకాదు ఆయన కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గొల్లపూడి మారుతీరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ చివరగా చెన్నైలోని అపోలో హాస్పిటల్లో 2019 సంవత్సరం డిసెంబర్ 12న కన్నుమూశారు. ఆయన రాసిన సాహిత్యం మీద, ఆయన రాసిన నాటకాలు, పరిశోధనాత్మక రచనలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో తెలుగు సాహితీ సౌరభాల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి మన గొల్లపూడి మారుతీరావు గారు. సో ఫ్రెండ్స్, ఇదండి మన గొల్లపూడి మారుతీరావు గారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కూడా గొల్లపూడి మారుతీరావు గారు నచ్చితే, ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అలాగే ఆయన పైన మీకున్న అభిప్రాయాలను, అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.